హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ కే కిచెన్ వ్లాగ్స్. ఈరోజు నేను చూపించబోతున్న రెసిపీ క్రిస్పీగా అండ్ టేస్టీగా ఆనియన్ సమోసా ఎలా చేసుకోవాలి ఏంటి అని చూపించబోతున్నాను. ఇది స్ట్రీట్ స్టైల్ సమోసా. పర్ఫెక్ట్ కొలతలతో ప్రతి స్టెప్ క్లియర్గా చూపించాను, అందుకని వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. టేస్ట్ అయితే వేరే లెవెల్లో ఉంటుంది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్తానండి. ఎలా చేయాలి ఏంటి అనేది చూపిస్తాను. ముందుగా ఒక బౌల్ తీసేసుకొని నేను ఒక కప్పు మైదా, ఇలా చూడండి తట్టి నిండుగా ఒక కప్పు వరకు మైదా తీసేసుకోండి. ఇందులోనే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు, అలాగే ఒక టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ అనేది ఎక్కువగా ఏం పట్టదు, కొంచెం సరిపోతుంది. వేసేసి ఉప్పు ఆయిల్ కాస్త పిండి కలిసేలాగా కలిపేసేసుకొని వాటర్ కొంచెంగా యాడ్ చేసేసుకుంటూ చపాతీ ముద్దలాగా కలిపేసేసుకోండి. మనం కలిపేటప్పుడు పిండి కాస్త స్టిక్కీగా ఉంటుంది, కానీ మనం కలిపే కొద్ది పిండి అనేది సాఫ్ట్ అవుద్ది. ఇలా వాటర్ సరిపడా పోసేసిన తర్వాత చూడండి నేను చూపిస్తున్నట్లు ఒక 5 నిమిషాలు పిండిని బాగా గట్టిగా ఒత్తుతూ మసాజ్ చేస్తూ కలుపుకోవాలి. ఈ ప్రాసెస్ అస్సలు స్కిప్ చేయొద్దు. అలా కలుపుతూ ఉండగానే పిండి చూడండి చాలా సాఫ్ట్గా రెడీ అయిపోయింది. అలా రెడీ అయిన పిండిని ఒక 5 నిమిషాలు పక్క నుంచి వేసేసేయండి. 5 నిమిషాల తర్వాత మళ్ళీ ఇంకోసారి చూడండి ఇలా 2 నిమిషాల పాటు మసాజ్ చేసేసి దీన్ని మనం ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేసేసుకుందాం. ఇలా ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేసుకుంటే మనం చేసే రోటీ అనేది కూడా కొంచెం ఈక్వల్గా వస్తుంది. చూడండి ఇప్పుడు ఈ పిండిని తీసుకొని బాల్ లాగా చేసేసి పక్కన చేసేసుకుందాం. అన్నిటినీ నాకు 6 బాళ్ళు వచ్చాయి ఒక కప్పుకి పిండికి. ఇప్పుడు ఒక బాల్ తీసేసుకొని పొడి పిండి బాగా అద్దుకొని దీన్ని ఎంత వీలైతే అంత పలుచగా రుద్దేసేసుకోండి. అవసరమైతే పొడిపిండి కాస్త ఎక్కువగానే పట్టిద్ది మనం షీట్స్ రెడీ చేసుకునేటప్పుడు, అందుకని చెప్పేసి పిండి కాస్త ఎక్కువగానే వేసుకొని ఎంత వీలైతే అంత చూడండి ఎక్కడ నేను చూపిస్తున్నట్లు ఇలా ఉండేటట్టు చూసుకోండి. షీట్ అనేది మన చెయ్యి పెట్టి చూస్తే యువతలకి కాస్త లైట్గా కనిపిస్తున్నట్లు కనిపించాలి. అలా ఉండేటట్టు చూసుకోండి షీటు. అలా చేసి ఓ ప్లేట్లో పెట్టేసి పక్కన ఉంచుకోండి. అదేవిధంగా మిగిలిన బాల్ని కూడా చేసి ఒకదాని మీద ఒకటి అలానే ప్లేట్లో వేసేసి పక్కన చేసేసుకోండి. పొడి పిండి వాడాం కాబట్టి ఏమీ అంటుకుపోవు. ఇప్పుడు వీటిని మనం లైట్గా ఫ్రై చేసుకోవాలి. దానికోసమని ప్యాన్ పెట్టేసి హీట్ అవనిచ్చేసి మంట అనేది లోలో ఉంచేసేసుకొని రెండు వైపులా ఈ షీట్ని ఒక 20 సెకండ్లు చూడండి ఇక్కడ లైట్గా కలర్ చేంజ్ అవుతుంది కదా, ఇలా కలర్ చేంజ్ అయ్యేటట్టు చూసుకొని ఫ్రై చేసేసుకోండి. ఎక్కువగా మాత్రం ఫ్రై చేయకండి. ఎక్కువగా కనుక ఫ్రై చేస్తే షీట్ అనేది మనం చేసేటప్పుడు విరిగిపోతుంది. అలాగే మిగతా రోటీస్ని కూడా చక్కగా లైట్గా ఫ్రై చేసేసుకొని పక్కన చేసేసుకోండి. కొంచెం వేడిగానే గోరువెచ్చగా ఉన్నప్పుడు మనం షీట్లు అనేవి కట్ చేసుకోవాలి. అందుకోసమని ఒకదాని మీద ఒకటి సమానంగా పెట్టేసేసుకొని చివర్లు అమ్ముతుంటాయి కదా, ఇలా కొంచెం అటు ఇటుగా వాటన్నిటిని ఇలా కొలతతోటి చక్కగా కట్ చేసేసేసుకోండి. ఈ ప్రాసెస్ అంతా కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే చేసేసుకోండి. పూర్తిగా డ్రై అయిపోతే షీట్స్ అనేవి విరిగిపోతాయి. అందుకని చెప్పేసి చూడండి 4 వైపులు కట్ చేసేసాం కదా, కట్ చేసిన వాటిని పక్కన ఉంచేసేయండి. ఇవేమి వేస్ట్ అవ్వవు. ఇప్పుడు అలా స్క్వేర్ లాగా వచ్చింది కదా, దాన్ని మనం ఇలా ఖచ్చితంగా కొలత చూసేసుకొని నాకైతే 3 భాగాలుగా వచ్చింది. ఒకవేళ మీరు చిన్న రోటీలా చేసుకుంటే కనుక 2 పార్ట్స్గా వస్తుంది. చూడండి షీట్స్ అనేవి రెడీ అయిపోయాయి కదా, ఇలా షీట్స్ అన్నీ కట్ చేసేసుకొని వీటిని ఏం చేస్తారంటే ఆరిపోకుండా ఒక గుడ్డ కప్పేసి పక్కన ఉంచేసేయండి. ఆ క్లిప్ అనేది మిస్ అయిపోయింది వీడియోలో. ఇప్పుడు వేస్ట్గా కట్ చేసి పక్కన ఉంచుకున్నాను చూడండి. సైడ్లో అమ్మటి వాటిని ఇలా చిన్న పీసెస్గా కట్ చేసేసుకొని వీటిని ఫ్రై చేసేసుకున్నాను. దానికోసం అని చెప్పేసి ఆయిల్ పెట్టేసేసుకొని పొయ్యి మీద ఇలా ఆయిల్ వేడవనిచ్చేసి ఆ పీసెస్ అన్నిటిని యాడ్ చేసేసి వీటిని క్రంచీగా ఫ్రై చేసేసుకోండి. వీటిని మనం స్టఫింగ్లో వాడతాము. మిగిలిన కొంచెం ఉప్పు కారం చల్లుకొని అయినా సరే తినేసేయచ్చు. చూడండి చాలా చక్కగా ఫ్రై అయిపోయాయి కదా, ఇలా ఫ్రై అయిన వాటిని తీసేసి ఒక బౌల్లో పెట్టేసి పక్కన ఉంచేసేసుకుందాం. ఇప్పుడు సమోసాలకి స్టఫింగ్ ఎలా చేయాలి ఏంటి అనేది చూపించబోతున్నాను. ఒక బౌల్ తీసేసుకొని అందులో 2 మీడియం సైజ్ ఆనియన్స్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని యాడ్ చేసేసుకోండి. అలాగే 3 పచ్చిమిరకాయలు, కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర, కొంచెం ధనియాల పొడి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా యాడ్ చేస్తున్నాను. గరం మసాలా నేను ఒక పించ్ యాడ్ చేస్తున్నాను. కారం మాత్రం ఒక 2 టేబుల్ స్పూన్ దాకా యాడ్ చేసి చక్కగా అంతా కలిసేలాగా కలిపేసేసుకోండి. ఇప్పుడు మనం ఫ్రై చేసాక పక్కన ఉంచుకున్నాం చూడండి, వాటిని కూడా ఇలా నలిపి యాడ్ చేసేసి చివర్లో ఉప్పు అనేది యాడ్ చేయండి. ముందుగానే యాడ్ చేస్తే ఆనియన్స్లోంచి వాటర్ వచ్చేసేసి మొత్తం తడిగా అయిపోతుంది. చూడండి రెడీ అయిపోయింది కదా స్టఫింగ్ అనేది. దాన్ని పక్కన ఉంచేసేసి ఇంకో చిన్న బౌల్ తీసేసుకొని అందులో మైదా యాడ్ చేసేసి ఒక 2 టేబుల్ స్పూన్ దాకా వాటర్ కలిపి దీన్ని కొంచెం థిక్ పేస్ట్ లాగా చూపిస్తున్నట్లు నేను ఇలా రెడీ చేసి పక్కన చేసేసుకోండి.
ఇప్పుడు సమోసా ఫోల్డింగ్ ఎలా చేయాలి ఏంటి అనేది చూపిస్తాను చూడండి. ముందుగా ఒక షీట్ తీసేసుకొని శాంపిల్ చూపిస్తున్నాను చూడండి ఎలా ఫోల్డ్ చేసుకోవాలి అనేది. ఇలా చక్కగా ముందలా ట్రై చేయండి కరెక్ట్గా వచ్చిందా లేదా సైజు అనేది. అలా ట్రై చేసిన తర్వాత ముందుగా మైదా పిండితోటి మధ్యలో ఇలా కొంచెం కరెక్ట్గా మధ్యలో కొంచెం పిన్ రాసేసి అలా ఫోల్డ్ చేసేసి తర్వాత మళ్ళీ సైడ్ అమ్మటి పిన్ రాసుకొని దాన్ని కూడా అలా ఫోల్డ్ చేయండి నేను చూపిస్తున్నట్టు. ఫోల్డ్ చేస్తే చూడండి కోన్ షేప్ వచ్చింది కదా, ఆ కోన్ షేప్లో స్టఫ్ పెట్టేసేసి పిండి అనేది ఇప్పుడు అంచులమ్మటి కాస్త ఎక్కువగానే రాసుకోండి, అప్పుడు ఊడిపోకుండా ఉంటుంది. ఎక్కువగానే రాసుకొని ఇలా చూడండి అంటించేసేసేయండి, ఈజీగానే అంటుకుపోతుంది. కాస్త పిండి అనేది ఎక్కువగా అంటిస్తే ఊడిపోకుండా ఆయిల్ పాడవకుండా ఉంటుంది మనం సమోసా వేసినప్పుడు. చూడండి ఇలానే ఇంకోటి కూడా చూపిస్తున్నాను. మధ్యలో కొంచెం పిండి రాసేసి ఫోల్డ్ చేసేసి మళ్ళీ సైడ్ అమ్మటి కూడా కాస్త తడిపిండి రాసి మళ్ళీ ఫోల్డ్ చేసేసుకోండి. చాలా ఈజీ. నేను చెప్పిన ప్రాసెస్ కనుక ఇలా చేస్తే సమోసా చేసుకోవడం అనేది చాలా సింపుల్ అయిపోతుంది. ఇలానే అన్ని సమోసాలు చేసేసుకొని పక్కన చేసేసుకోండి. చూడండి చాలా చక్కగా వచ్చేసింది కదా సమోసా అనేది. ఇప్పుడు వీటిని మనం డీప్ ఫ్రై చేసేసుకోవటమే. అందుకోసం అని చెప్పేసి ఆయిల్ పెట్టేసి ఆయిల్ హీట్ అయిందా లేదా ఒకసారి చెక్ చేసేసుకుని ఒకదాని తర్వాత ఒకటి సమోసా అనేది జాగ్రత్తగా ఆయిల్లో డ్రాప్ చేసేసేయండి. మంట అనేది ఖచ్చితంగా మీడియంలో ఉండేటట్టు చూసుకోండి, ఎందుకంటే మనం హైలో పెడితే తొందరగా కలర్ వచ్చేస్తుంది కానీ లోపల ఉన్న పొరలు అనేవి ఫ్రై అవ్వవు. దానికోసం అని చెప్పేసి మంట మీడియంలో పెట్టుకొని రెండు వైపులా ఈవెన్గా కాలేటట్టు చూసుకోండి. మైదా పిండి కదా కాస్త టైం తీసుకుంటుంది రెడ్గా రావడానికి. ఇలా కలర్ ఎప్పుడైతే చేంజ్ అవుతుందో చూడండి క్రిస్పీగా ఏదాకా ఫ్రై చేసేసుకొని మంచిగా ఇలాంటి కలర్ లైట్ గోల్డెన్ కలర్ వచ్చేసింది కదా, ఈ కలర్ రాగానే కొంచెం ఆయిల్ వడవనిచ్చేసేసి తీసేసుకోవటమే ప్లేట్లోకి. చూడండి ఎంత బాగా వచ్చాయో క్రిస్పీగా. మిగిలిన సమోసాలను కూడా అలానే నేను చెప్పినట్లు ఫాలో అయిపోండి. చూసారా, నచ్చిందా మరి నా వీడియో? నచ్చితే కనుక నేను చెప్పే ప్రతి స్టెప్ ఫాలో అవుతూ మీరు కూడా చేసి ఎలా వచ్చింది ఏంటి అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఒక లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మళ్ళీ ఇంకోసారి కొత్త వంటకతో మీ ముందుకు వస్తాను.